శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఒక సిద్ధ శాభర మంత్రం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవరికైనా కూడా ఇటువంటి దుష్ట శక్తులు కానీ, నరఘోషలు కానీ, నరధిష్ఠుల యొక్క కానీ వీటి యొక్క బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఆ యొక్క వ్యక్తి అయినా లేకపోతే ఆ యొక్క ప్రదేశమైనా కూడా క్షణంలో చిటికలో కేవలం ఒక 3 నుంచి 5 నిమిషాలలోనే మీరు తొలగించేటువంటి శాభర మంత్రం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ యొక్క శాభర మంత్రంకి ఎటువంటి సిద్ధి పొందాల్సిన అవసరం లేదు, సాధన చేయాల్సిన అవసరం లేదు, శుచి శుభ్రత తలస్నానాలు చేయాలి అనబడేటువంటి అవసరాలు కూడా ఏమాత్రమో కూడా లేవు. ఇప్పుడు మనకి ఎవరికైనా కూడా దిష్టి తగిలింది అంటే మన యొక్క అమ్మో మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎలాగైతే దిష్టి తీస్తారో అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే ఈ యొక్క మంత్రం అనేటువంటిది వాడుకోవచ్చు. ఇది సిద్ధ స్వయం శాభర మంత్రం అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మరి ఏ విధంగా వాడాలి అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఇటువంటి నరధిష్టికి కానీ, నరఘోషకి కానీ, లేకపోతే దిష్టి లేకపోతే చిల్లంగి ఏదైనా ప్రయోగాలకు బారినటువంటి పడినటువంటి సూచనలు కానీ, అటువంటి సిమ్టమ్స్ కానీ, మనకి ఏమైనా అనుమానాస్పదమైనటువంటి ప్రవర్తన కానీ అతనిలో కనుక ఉన్నట్లయితే కనుక, లేకపోతే హఠాత్తుగా అనారోగ్యం చెడిపోయింది అంటే కూడా దిష్టి తీస్తాం కదా, అటువంటి అన్ని పరిస్థితుల్లోని కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియ వాడచ్చు. మరి ఏం చెయ్యాలి? ఆ యొక్క మంత్రం ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పబోతున్నానో ఒక 11 సార్లు ఆ యొక్క మంత్రాన్ని చదివి ఆ యొక్క వ్యక్తి యొక్క ఎదురుగుండా కూర్చోబెట్టుకోవాలి, లేకపోతే నించునైనా సరే పర్వాలేదు. ఆ యొక్క వ్యక్తి యొక్క ఎదురుగుండా మీరు నించుని ఆ యొక్క మంత్రాన్ని 11 సార్లు చెప్పి అతని యొక్క ముఖము మీదన గాలి ఊదాలన్నమాట. 11 సార్లు చెప్పి మీ యొక్క గాలి అనేటువంటిది ఊదాలి. అప్పుడు ఆ యొక్క మంత్రశక్తి యొక్క ప్రభావము అతని పట్ల పడుతుంది. అతనికి కానీ అతని యొక్క చుట్టూరా కానీ ఏదైనా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట, ఏదైనా కూడా నరధిష్టి వల్ల, నరఘోష వల్ల, ప్రయోగాల వలనో, ఏదైనా కూడా గాలి పీడల వంటివో ఏవైనా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కనుక అవి తొలగి వెళ్ళిపోతాయి. ఒకవేళ అప్పటికప్పుడు కలిగినటువంటి నరధిష్టి, నరఘోష లేకపోతే ఇటువంటి పీడ కాకుండా ఎవరైనా కూడా కావాలని చేసినటువంటి ప్రయోగాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. కాకపోతే ఒక్కమారు చేసేసినంత మాత్రాన పూర్తిగా నిర్మూలం అనేటువంటిది కొంతమందికి కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. అప్పుడు కానీ కొంతవరకు అయితే ఖచ్చితంగా ఉపశమనము, ఖచ్చితంగా మార్పు అనేటువంటిది ఒక్కసారి చెయ్యంగానే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. కానీ పూర్తిగా నిర్మూలన అవ్వకుండా మళ్ళీ ఇంకా పూర్తిగా అతను కోలుకోలేదు, పూర్తిగా నయం అవ్వలేదు అని అన్నప్పుడు ఒక 3 రోజులు ఖచ్చితంగా మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇంకా అస్తమాటికినో ప్రతిరోజు చేసేయకూడదు. ఒక 3 రోజులు ఆగి మళ్ళీ చెయ్యండి. మళ్ళీ దాని తర్వాత 3-4 రోజులు ఆగి మళ్ళీ చెయ్యండి. పూర్తిగా కోలుకుని చాలా తాపీగా చక్కగా అతని యొక్క పరిస్థితి వాతావరణం అంతా ఉంది అని అనేంత వరకు కూడా కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మీరు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెయ్యొచ్చు. వీలైనంత వరకు కూడా అది బిగినింగ్ స్టేజ్లో ఉండి సాధారణంగానే ఉన్నట్లయితే కనుక కేవలం ఒక్క మారుకే పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఒక ప్రాంతం, ఒక ప్లేస్, ఒక గది, అక్కడ ఏదైనా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఈ యొక్క మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాము అని అంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏదైనా కూడా ఒక చక్కటి చెంబుతో నీళ్లు పట్టుకుని ఈ యొక్క మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని ఒక ఆకుతోనో పుష్పం అంటే ఒక పువ్వుతోనో ఆ యొక్క నీళ్ళు ఆ యొక్క గదిలో జల్లటం. లేదు అని అంటే కనుక ధూపం అనమాట. ఆ యొక్క మంత్రం అనేటువంటిది అలాగే జపం స్మరిస్తూ మొత్తం గది అంతా కూడా ధూపం వేయండి. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది, అప్పటికప్పుడే పనిచేస్తుంది. ఒక్కసారి చేసేసినంత మాత్రానికే మీకు దీని యొక్క ఫలితము, రిజల్ట్ అనేటువంటిది తెలుస్తుంది. ఎటువంటి నియమ నిష్టలు పద్ధతులు ఏమీ కూడా లేవు. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగ కూడా మీరు తక్షణమే దీన్ని వాడుకోవచ్చు. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక మంత్రం అనేటువంటిది తెలియజేసి వీడియో అనేటువంటిది ముగిస్తాను. కామరు దేశ కమాక్షాదేవి కా ఆదేశ్ నజర్ కాటో బజర్ కాటో ముహూర్త మే దేకర్ పాయా రక్షాకర్ జయ దుర్గా మాయా నారసింహ ఓనా టోనా బహాయ అముక के रोग सागर पार चला जाए आज्ञात हाड़ी दासी चंडी माई की दुहाई. ఇది స్వయం సిద్ధమైనటువంటి శాభర మంత్రము. మీరు దుర్గాదేవికి చేసేటువంటి ప్రార్థన అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఒక గదిలోని కానీ ప్రాంతాన్ని కానీ శుద్ధిపరచడం కోసం ఇక్కడ ఏ విధంగానైతే మంత్రంలో ఆకరణ అముకాకే రోగ నొచ్చింది చూడండి, అక్కడ అముకాకే రోగనే చెప్పుకోవచ్చు. కానీ ప్రత్యేకమైన వ్యక్తిని మీ యొక్క ఎదురుగుండా పెట్టుకుని మంత్రజపం చేసి గాలి ఊదేటువంటి ప్రక్రియ ఉంది కదా, అప్పుడు మాత్రం అముక అని ఉన్న చోట ఏ వ్యక్తి కోసమైతే చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది
చెప్పాలి. ఉదాహరణకి ఇప్పుడు నా పేరే నేను అక్కడ చెప్తాను. నా పేరు ఇప్పుడు సూర్య అక్షయ్ అనుకోండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ దాని యొక్క పై మంత్రం నుంచి నా పేరుని అముకాని ఉన్న చోట నేను వేసి చెప్తాను. అదే విధంగా ఎవరి యొక్క పేరుకైతే మీరు చేస్తున్నారో వాళ్ళకి ఆ విధమైనటువంటి పరిస్థితి నుంచి దూరం అవుతుందన్నమాట. ఏ వ్యక్తిని అయితే ఎదురుగుండా పెట్టుకుని మీరు జపం చేయాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని నిర్మూలన చేయడానికి అముకాని ఉన్న చోట ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది చెప్పాలి. కామరు దేశ కమాక్షా దేవి కా ఆదేశ్, నజర్ కాటో బజర్ కాటో ముహూర్త మే దేకర్ పాయా, రక్షాకర జయ దుర్గా మాయ, నారసింహ ఓనా టోనా బహాయ. అముక అని ఉన్న చోట ఉదాహరణకి పేరు అక్షయ్ అనుకోండి. టోనా బహాయ అక్షయ్ కే రోగ్ సాగర్ పార్ చలా జాయే, ఆజ్ఞాత్ హాడీ దాసి చండీ మాయికి దుహాయి. ఇది అన్నమాట పద్ధతి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.